Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో సయాటికా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్ గా ఉంటాయో చూద్దాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారం అంతా మనము సయాటికా పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి, ఆ బాధని తగ్గించడానికి ఎలాంటి చేంజెస్ ఆసనాలలో తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, దీనిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్ ఉత్తాన శిశు ఆసనంపై కాన్సన్ట్రేట్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. సయాటికా పెయిన్ కొంత టైంలో కాకుండా రోజంతా ఉంటుంది. ఇది సూదితో గుచ్చిన మాత్రం విధానంగా పెయిన్ మనకు వస్తూ ఉంటుంది. ఇలాంటి పెయిన్ని మనము తక్కువగా ఉన్నప్పుడే అరికట్టి ఆసనాలను చేసి మంచి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర వెళ్ళి మనము మాత్రలు వేసుకొని ఈ యొక్క పెయిన్ నుంచి బయటికి రావాలి. ఒకవేళ ఈ పెయిన్ నుంచి బయటికి రాకపోతే ఈ యొక్క సయాటికా పెయిన్ చాలా సివియర్గా మారవచ్చు. ఇవాళ రేపు డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, అంటే కుర్చీపై కూర్చొని కంప్యూటర్పై మనము చైర్పై కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువగా మూమెంట్ ఉండదు. అలాంటి వాళ్ళకు ఈ యొక్క సయాటికా పెయిన్ రావడము చాలా నార్మల్. లేడీస్ ఎవరైతే అసలు ఇంట్లో పని చేస్తూ ఉంటారో, ఏ ఫిట్నెస్ యాక్టివిటీ చేయరో, అలాంటి వాళ్ళు కూడా ఒకటేసారి ఏదైనా బరువు లేపినప్పుడు బ్యాక్ వీక్గా అయిపోతుంది. అలాంటి టైంలో ఈ సయాటికా నర్వ్ పట్టేయడము, అక్కడ పెయిన్ రావడం అనేది వస్తూ ఉంటుంది. వర్కౌట్ చేసే వాళ్ళు బాగా ఎక్కువగా వర్కౌట్ చేయడము, బ్యాక్ని బాగా స్ట్రెంథన్ చేయకుండా యాబ్స్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము, లేదా చాలా ఎక్కువ వెయిట్స్ అప్పర్ బాడీ స్ట్రాంగ్గా అవ్వాలని లిఫ్ట్ చేయడము, దీంతో కూడా బ్యాక్ వీక్ అయిపోయి ఒక్కోసారి ఈ సయాటికా పెయిన్ రావచ్చు. ఏజ్ ఎక్కువగా అవ్వడం వలన కూడా వెన్నుముక్కలో ప్రాబ్లమ్స్ వచ్చి దాంతో కూడా ఈ సయాటికా పెయిన్ రావచ్చు. ఇవన్నీ రకరకాల విధానాల్లో మనకు పెయిన్ అనేది వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగి కూడా ఆ యొక్క భాగంలో పెయిన్ అనేది రావచ్చు. ఇవన్నీ డీజనరేషన్, మంచి లైఫ్ స్టైల్ ఉండకపోవడము, లేదా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, బాడీని ఎక్కువగా ఓవర్గా యూజ్ చేయడము, ఈ 3 కారణాలతో మనకు ఈ పెయిన్ రావచ్చు. యోగా లాంటి మైల్డ్గా ఉన్న ఎక్సర్సైజెస్ చేయడము, మైల్డ్ అంటే మరీ మైల్డ్ కాదండి, యోగాలో మనము మైల్డ్ కూడా చేయవచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో చేయొచ్చు, అడ్వాన్స్ లెవెల్లో కూడా చేయొచ్చు. మన బాడీని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని ఆసనాలు చేసినట్టు అయితే మనము చాలా సేఫ్గా ఆసనాస్ చేసి మన బాడీని వర్కౌట్ కూడా చేయొచ్చు. ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో రాకుండా మనము ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. లోవర్ బాడీ స్ట్రెంథన్ చేయాలి. అలా చేయాలంటే ముందుగా ఆ యొక్క ఏరియాలో ఉండే పెయిన్ని, ఆ యొక్క ఏరియాలో ఉండే మసిల్స్లో ఫ్లెక్సిబిలిటీని తీసుకురావాలి. ఆ యొక్క ఏరియాలో ఉండే మసిల్స్ని చాలా ఎక్స్పాండ్ చేయాలి. లోవర్ బాడీలో ఉండే మసిల్స్, ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్లో ఉండే మసిల్స్ చాలా కన్స్ట్రిక్ట్ అయి ఉంటాయి, చాలా గట్టి పడిపోతుంటాయి. అలా ఎందుకు అవుతుంది? మనం నిలబడతాము కాబట్టి మన వెయిట్ అంతా ఎక్కడ వెళ్తుంది? లోవర్ బ్యాక్లో వెళ్తుంది. ఆ యొక్క లోవర్ బ్యాక్ వెళ్ళడము, ఆ యొక్క లోవర్ బ్యాక్ దగ్గర ఉన్న మసిల్స్ పై కూడా వెళ్ళి ఆ మసిల్స్ అన్ని టైట్గా అయిపోతాయి. ఎక్కువగా మనము మూమెంట్ చేయకుండా ఉంటాం కాబట్టి, సెడెంటరీ లైఫ్లో ఉంటాం కాబట్టి బ్యాక్ని అంత ఎక్కువగా యూజ్ చేయకపోయినా కూడా ఇలాంటి బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందు గురించి ఆ యొక్క ఏరియాలో మనము బాగా ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడానికి ఈ యొక్క ఆసనం చేస్తున్నాము. ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్, ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము వజ్రాసనంలో ఉండాలి. ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండి వజ్రాసనం నుంచి మోకాళ్ళపై వచ్చేసేయండి. ఇలా మోకాళ్ళపై వచ్చి మనము చేతులని ఇలా కింద పెట్టేసి కొద్దిగా వార్మప్ చేద్దాము. ఇక్కడ వీపుని ఆర్చ్ చేస్తూ ఈ విధంగా ఛాతిని పైకి చేయండి, తలని పైకి చేయండి. దాని తర్వాత వీపుని గుండ్రంగా చేస్తూ ఇలా పొట్టని లోపలికి తీసుకెళ్ళండి. ఈ విధంగా కొంత సమయం పాటు వార్మప్ చేయాలి. దీంతో నడుము కింది భాగము, పై భాగము, మెడ భాగము ఇవన్నీ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. ఆర్చ్ చేస్తూ ఇన్హేల్ చేసి
రౌండ్ చేస్తూ ఎక్సేల్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్నిసార్లు ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. దాని తర్వాత మనము కాళ్ళని కూడా వెనకాలకి చేద్దాము. ఈ విధంగా కుడి కాళ్ళని వెనకాలకి చేయండి. ఎవరికైతే ఈ పెయిన్ అనేది ఉందో అలాంటి వాళ్ళు ఇలా కాళ్ళని పైకి లేపినప్పుడు కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఈ ఆసనాలు 2 రకాల వాళ్ళు చేయవచ్చు. ఎవరికైతే ఈ సమస్య లేదో, ఎవరికైతే ఈ సమస్య ఉందో. సమస్య ఉన్న వాళ్ళు నెమ్మదిగా కాళ్ళని పైకి లేపండి, కిందికి పెట్టండి. మీ బ్యాక్లో కాళ్ళల్లో సయాటికా పెయిన్ ఉండొచ్చు కాబట్టి మీరు చాలా నిదానంగా ఆసనాలు చేయాలి. ఎవరికైతే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ ఆసనాలు చేస్తున్నారో, ఆ యొక్క పెయిన్ రాకూడదని చేస్తున్నారో, ఆ పెయిన్ అనేది తగ్గిపోయిందో అలాంటి వాళ్ళు కొద్దిగా ఫాస్ట్లో కూడా ఈ ఆసనాలు చేయవచ్చు. ఈ విధంగా కాళ్ళని లేపండి. అయితే ఈ విధంగా కాళ్ళు లేపినప్పుడు ఈ మోకాళ్ళని దగ్గర తీసుకొని రాకూడదు. మోకాళ్ళని అదే విధంగా ఒక లైన్లో పెట్టండి. వెయిట్ 2 చేతులు కాళ్ళల్లో సమానంగా షిఫ్ట్ చేయండి. ఈ విధంగా మీరు కాళ్ళని కూడా వెనకాల చేయవచ్చు. ఒకవేళ మీరు అడ్వాన్స్గా వెళ్ళాలనుకుంటే కాలుని ఇలా పైకి అనడము, ఇలా దగ్గరికి తీసుకొని రావడము అది కూడా చేయవచ్చు. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మనం మోచేతులని కింద పెట్టేస్తాము. ఇలా మోచేతులను కింద పెట్టి మన మోకాళ్ళు పృష్ఠభాగాల కిందే ఉండాలి. కాళ్ళ వేలు ఈ విధంగా చేయండి. పృష్ఠభాగాలు ఈ విధంగా వెనకాలకి వెళ్ళకుండా ఈ విధంగా మోకాల పైనే ఉండేలాగా చూడండి. ఇలా చూస్తూ మనము మోచేతులను దూరంగా చేసి ఇలా తలని కింద పెట్టేసేయండి. దీన్ని మనము ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్ అని అనవచ్చు. దీని తర్వాత మనం చేతులని ఈ విధంగా చేయవచ్చు. ఇక్కడ వీపులో ఆర్చ్ రాకుండా చూడాలి. చాలామంది ఇలా తలని కింద పెట్టేసి ఇలా చెస్ట్ని కిందికి చేస్తూ ఉంటారు. అలా చేయడంతో మీ భుజాలలో ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అలా పడకుండా బ్యాక్ని స్ట్రైట్ పెట్టండి. ఈ విధంగా తలని కింద పెట్టండి. చేతులని ముందుకు తీసుకెళ్ళండి. ఈ పొజిషన్లో ఇక్కడ ఉండి మీ పృష్ఠభాగాలు మోకాల కింద ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు. మోచేతులని కిందే పెట్టండి. వీపులో ఈ విధంగా ఆర్చ్ రాకూడదు. వీపుని ఈ విధంగా గుండ్రంగా స్ట్రైట్గా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇదే ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఈ పొజిషన్లో అలానే ఉండండి. ఆసనములో ఇలా ఛాతీని ఆర్చ్ చేస్తూ కొన్ని సెకండ్ల పాటు కిందికి వెళ్ళండి. దాని తర్వాత ఛాతీని మళ్ళీ నార్మల్గా పైకి తీసుకొని రండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. భుజాలలో పెయిన్ రాకుండా చూసుకోవాలి. పొట్టని లోపలికి బిగించాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని ఇలా వెనకాలకి తెచ్చేసి ఈ పొజిషన్లో కూడా కొంత సమయం పాటు ఉండండి. ఈ ఆసనంలో ఏమవుతుంది? ఈ ఆసనంలో వెన్నుముక్క తల కిందికి వెళ్ళడంతో మనకు చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. అలానే వెన్నుముక్క కింది భాగంలో ఇక్కడ బాగా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ వెన్నుముక్క కింది భాగంలో నరాల సెన్సేషన్ ఎక్కువ అవ్వడము, బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడము, దాని తర్వాత ఇంజరీ రికవరీ అంటే మసిల్స్ నార్మల్గా హెల్తీగా అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి అక్కడి నుంచి నెమ్మదిగా మీరు కావాలంటే బాలాసనంలో వెళ్ళండి. బాలాసనంలో మళ్ళీ తలని కిందికి తీసుకొని రాకుండా ఇలా పిడికలని బిగించి తల కింద పెట్టవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి వజ్రాసనంలో కూర్చోండి.
బ్యాక్లో ఎంత బాగా రిలీఫ్ అనిపిస్తుందో దాన్ని గమనించండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్తాన శిశుకోణాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారం అంతా మనము సయాటికా పెయిన్పై చర్చిస్తూ, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేస్తే బాగుంటుందో దానిపై మనము ఆసనాలను చేస్తున్నాము. సాధారణంగా లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండ్స్లో వెళ్ళకూడదు అని మనకు చెప్తూ ఉంటారు. అలాంటి ఆసనాలలో ఈరోజు చేసే ఆసనం ఒకటైనా ఈ ఆసనము మన లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీని, స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అందు గురించి ఈ ఆసనము మనకు చాలా అవసరం పడుతుంది. లోవర్ బ్యాక్లో ఉండే సయాటికా నర్వ్పై మన ఎముకలు మసిల్స్ పించ్ అవ్వడం వలన అక్కడ రేడియేటింగ్గా పెయిన్ కాళ్ళల్లో, నడుములో, పృష్ఠభాగంలో మనకు వస్తుంది. అలాంటి పెయిన్ని తగ్గించడానికి, రిలీఫ్ తీసుకొని రావడానికి ఈ యొక్క ఆసనము మనకు బాగా అవసరం పడుతుంది. ముందు మనము వజ్రాసనంలో వెళ్ళాలి. వజ్రాసనంలో వెళ్ళి నడుము భాగాన్ని నిటారుగా, సూటిగా ఉండేలాగా చూసుకోవాలి. మన లైఫ్ స్టైల్ బాగా లేకపోతే డెస్క్టాప్ జాబ్స్ లాంటివి చేసినట్టు అవుతే, వర్కౌట్స్ బాగా చేసినట్టు అవుతే ఆ లోవర్ బ్యాక్లో ఉండే మసిల్స్ క్రాంప్ అయిపోయి బాగా స్టిఫ్గా తయారవుతాయి. అక్కడ స్టిఫ్గా ఉండే మసిల్స్ని మనము ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. అక్కడ ఉండే మసిల్స్ని మనము బాగా లెంథన్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు చేసే ఈ ఆసనము, దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్ కూడా అని అంటారు. ఇలా ఉండి మనము మోకాళ్ళపై వచ్చేద్దాము. మోకాళ్ళపై వచ్చి కొద్దిగా వార్మప్ చేసుకోవచ్చు. మార్చరీ ఆసనం లాంటి ఆసనం చేస్తూ మనము వీపుని బాగా ఫ్లెక్సిబుల్గా చేసేలాగా, నడుముని బాగా ఫ్లెక్సిబుల్గా చేసేలాగా ఈ యొక్క ఆసనాన్ని ఉపయోగించవచ్చు. ఇలా 5 నుంచి 6 సార్లు మీరు మార్చరీ ఆసనంలో ఉండి మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి కేవలం కుడి కాలుని వెనకాలకి చేయండి. పెయిన్ బాగా ఉన్నవాళ్ళు కాలుని అలా వెనకాల వైపు చూయించకుండా, ఎక్కువగా పైకి చేయకుండా, కాలుని, మోకాలుని, తొడని ఒక స్ట్రైట్ లైన్లోనే పెట్టేసి కాలుని స్ట్రైట్గా తీసుకొని రావడానికి కాళ్ళ వేలని యాంకిల్ వైపు తీసుకెళ్ళాలి. అలా చేస్తూ మీ తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. తొడని ఇంకొద్దిగా స్క్వీజ్ చేస్తూ, స్ట్రైట్ చేస్తూ పెట్టండి. దీంతో నడుము భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మోకాల్ని కింద పెట్టేసి రెండో వైపు కూడా అదే విధంగా చేయాలి. కాలుని సూటిగా చేసి కాళ్ళవేలని మీ వైపు చేస్తూ కాలుని స్ట్రైట్గా ఉండేలాగా పెట్టండి. ఇలా మొదటి వైపు తర్వాత రెండో వైపు చేసి దాని తర్వాత మోకాళ్ళపై అలానే ఉండండి. ఉండి మోచేతులపై కిందికి వెళ్ళిపోండి. ఇలా మోచేతులపై వెళ్ళిపోవాలి. ఇక్కడ మన పృష్ఠ భాగాలు మోకాళ్ళపైనే ఉండాలి. కాళ్ళ వేలు లోపటి వైపు ఉండాలి. ఇక్కడ మోచేతులను దూరంగా చేస్తూ తలని కిందికి తాకేలాగా పెడుతూ, లేదా మోచేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టి మీరు ఆసనంలో ఉండవచ్చు. తలని కిందికి చేయండి. ఇలా ఉన్నప్పుడు తలని బాగా కిందికి చేసి వీపుని రౌండ్ చేయరాదు. బ్యాక్ని బాగా స్ట్రైట్ చేస్తూ, లెంథన్ చేస్తూ ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి 2 చేతులని ముందుకు చేసి ఎక్స్టెండ్ చేయండి. ఒకదాని తర్వాత ఒక చేతిని సూటిగా చేసి ఇక్కడ తలని కిందికి తీసుకొచ్చేలాగా మనము ఈ యొక్క పాస్చర్లో ఉండాలి. పృష్ఠభాగాలని మరీ ముందుకు తేరాదు, అలానే వెనకాలకి తీసుకెళ్ళరాదు. అలా తీసుకెళ్ళినట్టయితే పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. చేతులని ఇంకొద్దిగా ముందుకు చేస్తూ పృష్ఠభాగాలు ముందుకు రాకుండా చూస్తూ తలని బాగా రిలాక్స్ చేయండి. కావాలంటే అరిచేతులని, మోచేతులని దూరంగా చేసి తలని ఇంకా కిందికి వచ్చేలాగా చూడండి. ఇక్కడ ఆసనంలో ఉంటూ ఆ నడుము కింది భాగంలో ఉండే కండరాలు పై పెయిన్ అవ్వకుండా ఆ యొక్క కండరాలు రిలాక్స్ అయ్యేలాగా ఆసనంలో ఉండాలి. ఇలా కొంత సమయం పాటు మీరు ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్లో ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మీ పృష్ఠ భాగాలు వెనకాలకు చేస్తూ వీపుని సూటిగా చేయండి. పృష్ఠ భాగాలను వెనకాలకి చేస్తూ వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. వజ్రాసనంలో మళ్ళీ వీపుని నిటారుగా చేస్తూ
కళ్ళని మూసివేసి ఇక్కడ మనము ఇదే విధంగా రిలాక్స్ అయిపోవాలి. ఈ యొక్క ఆసనాన్ని మనము 2 నుంచి 3 సార్లు చేయవచ్చు. అలా చేస్తూ లోవర్ బ్యాక్లో ఉండే కండరాలని ఫ్రీగా అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. బ్యాక్ ఇంకొద్దిగా ఫ్రీ అవ్వడానికి నెమ్మదిగా మనము కూల్ డౌన్ ఆసనాలని చేయవచ్చు. ఈ యొక్క ఆసనాలని మనము వార్మప్గా కూడా చేసుకోవచ్చు. 2 చేతులని పైకి కిందికి చేయడము, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ 2 చేతులని పైకి కిందికి చేయండి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి సైడ్ భాగంలో ఇలా లాటరల్గా బెండ్ అవ్వండి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము. ట్విస్ట్ అయ్యేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ట్విస్ట్ అవ్వండి. నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ట్విస్ట్ అవ్వాలి. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ట్విస్ట్ అయినప్పుడు వాళ్ళ పెయిన్ చాలా ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్విస్ట్ అయ్యి దాని తర్వాత నార్మల్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయకూడదు. ఎక్స్ట్రీమ్గా ఫార్వర్డ్ బెండ్స్ ఉన్న ఆసనాలు అయితే అస్సలు చేయకూడదు. మీ పెయిన్ తగ్గిన తర్వాత మీరు ఫార్వర్డ్ బెండ్స్లో వెళ్ళడం ఉచితము. ఈ ఉత్తాన శిశుకోణాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన బాడీకి హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో విందాం. సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది? మన వెన్నుముక ఎముకలు ఒక లైన్లో ఉంటాయి. ఇలా స్టాక్ అయిన ఎముకల మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఈ యొక్క డిస్క్ మన వెన్నుముకని ముందుకి వెనకాలకి సైడ్లలో స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా ట్విస్ట్ కొద్దిగా తక్కువగా మనము ట్విస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ మూమెంట్స్ చాలా హెల్దీ మూమెంట్స్. మనము ఇలా ముందుకి వంగినప్పుడు వెన్నుముక్క ముందుకు రావడము, వెనకాలకి వెళ్ళినప్పుడు వెన్నుముక్క వెనకాల వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వెన్నుముక్కలో మెడ భాగంలో సన్నగా ఉండి నడుము కింది భాగంలో లావుగా ఉంటాయి. మెడ భాగంలో ఒక చిన్న కర్వ్ ఉండి ఈ యొక్క ఛాతీ భాగంలో వెనకాల వైపు కర్వ్ ఉంటుంది. ఈ యొక్క మధ్య భాగంలో ఆ కర్వ్ లోపలికి ఉంటుంది. మన జీవన శైలి విధానంపై ఈ యొక్క కర్వ్ ఆధారపడి ఉంటుంది. నార్మల్గా అందరికీ కర్వ్ ఉంటుంది, కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఛాతీని బాగా ముందుకు చేస్తూ ఉంటారు. జన్మంతో కొంతమందికి ఆ యొక్క కర్వ్ ఎక్కువగా తక్కువగా కూడా ఉంటుంది. మనుషుల పర్సనాలిటీ పై కూడా ఈ యొక్క కర్వ్ డిపెండ్ అయి ఉంటుంది. ఛాతీ బాగా ముందుకేసి ఉన్న వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అహం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే బ్యాక్లో ఈ విధంగా లోపటికి కర్వ్ చేసి ఉన్న వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఏదైనా చేయాలంటే బాగా మొహమాటం పడుతూ ఉంటారు. వాళ్ళు చాలా హంబుల్గా కూడా ఉంటారనమాట. అయితే ఇలా బ్యాక్లో కర్వ్ ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. మన జీవన శైలిని బాగా చేయకుండా, మనము ఎక్సర్సైజ్ బాగా చేయకుండా, మనము వెయిట్స్ బాగా లిఫ్ట్ చేస్తూ స్ట్రెస్కి చాలా గురయ్యి ఒక్కోసారి మనకు ఈ కింది వెన్నుముక భాగంలో ఉండే డిస్క్ మధ్యలో ఒక్కోసారి అక్కడ ఆ డిస్క్ జరగడము, లేదా కొన్ని మూమెంట్స్ వలన మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వలన అక్కడ ఆ ఎముక అటు ఇటు జరగడము, అలా జరిగి ఒక సయాటికా నర్వ్ అనే ఒక నరం మన లోవర్ బాడీలో ఉంటుంది. ఆ యొక్క నరానికి ఎప్పుడైతే ఈ యొక్క ఎముక వెళ్ళి తగులుతుందో అప్పుడు అక్కడ నుంచి పెయిన్ అనేది మొదలవుతుంది. దాన్నే సయాటికా పెయిన్ అని అంటారు. ఈ యొక్క పెయిన్ మొత్తం నడుమంతా, కాలంతా, ఒక్కోసారి భుజమంతా ఇలా మొత్తము పెయిన్ వస్తూ ఉంటుంది. అలా పెయిన్ రాకుండా మనము ఆసనాలు ఏ విధంగా చేయాలి అనే దానిపై మనము ఈరోజు చర్చించబోతున్నాము. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఉత్తాన శిశుకోణాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ సియాటికా ప్రాబ్లమ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.